గురుగారు, ఇంటికి ఒక కొత్త పొయ్యి తీసుకొచ్చామనుకోండి, దాన్ని ఎప్పుడు ఎలా మొదలుపెడితే శ్రేష్టకరం అంటారు? కొత్త పొయ్యి సాధారణంగా పొయ్యి అనంగానే ఆగ్నేయానికి అగ్నికి సంబంధించిన వస్తువు కాబట్టి అది ఆగ్నేయ దిశకి ఉపయుక్తంగా చెప్పుకోవాలి. ఆగ్నేయంలో పొయ్యి పెట్టి దాన్ని వెలిగించటం అది చాలా సాధారణమైన విషయం. కానీ దానికి కూడా కొన్ని తిథి, వర్జము, నక్షత్రము ఇవన్నీ చూసుకోవాలి. అంటే ఈ నక్షత్రము ఇవన్నీ ఎట్లా ఉన్నప్పటికి కూడా తిథి అండ్ దిశ అవి తప్పకుండా చూసుకోవాలి. తిథి అంటే ఇప్పుడు చంద్రుడికి దగ్గరగా ఉన్న తిథి చూసుకోవాలి. అంటే సప్తమి నుండి పౌర్ణమి వరకు, మళ్ళీ పౌర్ణమి నుండి సప్తమి వరకు ఇందులో వాళ్ళకి వచ్చి వచ్చిన తిథి ఏదైనా తీసుకోవచ్చు. ఈ అష్టమి, నవమి ఇలాంటివి ఇందులోకి రావు. సప్తమి నుండి సప్తమి మధ్యలో చంద్రుడు వచ్చినప్పుడు ఇందులో మనకి అష్టమి, నవమి ఇవి రావు. ఆ మంచి రోజు చూసుకొని మీరు మొదలు పెట్టచ్చు. తర్వాత మంగళవారం చాలా శ్రేష్టం ఎక్కడైనా ఒక కొత్త పొయ్యి వెలిగించడానికి. ఆగ్నేయం కార్నర్లో అగ్నికి సంబంధించిన కార్నర్ ఆగ్నేయము. అక్కడ తూర్పుకు అభిముఖంగా మనము పొయ్యిని వెలిగించవలసి వస్తుంది మంగళవారం నాడు ఉదయము లేదా సాయంత్రము. మంగళవారం నాడు మధ్యాహ్నం 3 గంటల నుండి సాయంత్రం 4:30 గంటల వరకు రాహుకాలం ఉంటుంది. 3 నుంచి 4:30 మధ్యలో ఈ పొయ్యి ప్రథమంగా వెలిగించకూడదు. ప్రథమంగా వెలిగించడం పొద్దున కానీ సాయంత్రం కానీ. పొద్దున సమ్వేర్ అబౌట్ 10 o'clock లోపు, సాయంత్రం సంధ్యా సమయం నుంచి తీసుకొని 5 గంటల నుండి 7 గంటల లోపు ఇలా మనం కొత్త పొయ్యి వెలిగించడం అన్ని విధాల మంచి ఫలితాలు ఇస్తుంది. ఎందుకంటే అగ్నికి సంబంధించిన పొయ్యిని ఆగ్నేయంలో ఈ తిథిలో మంగళవారం నాడు, మంగళవారము మళ్ళీ మనకు కుజుడికి సంబంధించింది. ఇప్పుడు వివాహము, కళత్రము ఇవన్నీ కూడా ఆగ్నేయానికి సంబంధించినవే చాలా వరకు. అక్కడ మీరు పొయ్యి వెలిగించడం వల్ల అగ్నిదేవుడు ఆ సమయంలో వెలిగించటం వలన తృప్తి చెందుతారు. అది మంచి ఫలితాలు ఇస్తుంది మనకి. సో ఎప్పుడైనా సరే మనము నిప్పుల పొయ్యి అయినా సరే, బర్నర్స్ అయినా సరే, ఇండక్షన్ స్టవ్ అయినా సరే, ఎలక్ట్రిక్ స్టవ్ అయినా సరే, అది ఏ విధమైనటువంటి స్టవ్ అయినా సరే మనం మంగళవారం నాడు తప్పకుండా పొద్దున కానీ సాయంత్రం కానీ వెలిగించడం వల్ల ఫలితాలు చాలా బాగుంటాయి.